అమర్ కాపాడమర్ అంటూ మనోహరి వేలాడుతూ ఉంటుంది. మనోహరి నా చేయి పట్టుకో అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఈ లోపలే చెంబా పిల్లలు అందరూ కూడా ఆరు పాప రాజుగారి దగ్గరికి వచ్చేసి ఆంటీ జాగ్రత్త అని కింద నుండి చెప్తూ ఉంటారు. అప్పుడే అమర్ అమ్ము నా ఫోన్ తీసుకొని రాతోడికి ఫోన్ చేసివ్వు అని చెప్పడంతో అలాగే అని స్పీకర్ ఆన్ చేసి అమ్ము ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటుంది. సార్ నేను అక్కడికి బయలుదేరి వస్తున్నాను సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, రాథోడ్ మనోహరి ప్రమాదంలో ఉంది, మన వాళ్ళకి ఫోన్ చేసి నెట్ తీసుకురా అని అమర్ ఫోన్లో చెప్తూ ఉంటాడు. చెడపక్కరా చెడేవు అంటే ఇదేనేమో, మనోహరి తాను తీసుకున్న గోతుల్లో తానే పడింది అని చెంబా మనసులో అనుకుంటూ మేడం మేడం అని పైకి మాత్రం జాలి చూపిస్తూ ఉంటుంది. అమ్ము నువ్వు వెళ్ళి తాడు తీసుకురా అని అమర్ చెప్తూ ఉంటాడు. ఈ లోపలే రాథోడ్ మిగతా ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక నెట్ తీసుకొని సార్ పొజిషన్ సార్ అంటూ కింద నుండి అరుస్తూ ఉంటారు. అనవసరంగా సార్ ఈ మనోహర్ని కాపాడుతున్నాడు, కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటే చాలా బాగుండేది అని రాథోడ్ మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. మనోహరి నెట్లోకి జంప్ చేసాయి అని అమర్ చెప్తూ ఉంటే, నో నో అమర్ నా వల్ల కాదు అమర్ అని మనోహరి భయపడుతూ ఉంటుంది. ఆంటీ ఏం కాదు, జంప్ చేయండి ఆంటీ, వీళ్ళు పట్టుకుంటారు అని పిల్లలు కూడా చెప్తూ ఉంటే, అవును మేడం దూకేయండి మేము పట్టుకుంటాం అని రాజుగారు రాథోడ్ ఆర్మీ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. అవును మనోహరి నువ్వు వదిలేసేయి, చెయ్యి వదిలేసి నువ్వు ముందు జంప్ చేసాయి అని అమర్ చెప్తూ ఉంటే ఇక మనోహరి కిందకి దూకేస్తుంది. అలా మనోహరికి ఎటువంటి గాయాలు కాకుండా నెట్టులో పడిపోతుంది. అయితే మనోహరి చాలా భయపడిపోయి షాక్లో ఉండిపోయి తేరుకోలేక చాలా టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. మనోహరి ఆర్ యు ఆల్ రైట్, నీకేమీ కాలేదు కదా అని అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. ఈ లోపల రాజుగారు బాగీకి ఫోన్ చేస్తారు. బాబాయ్ మీరు ఆ ఇంటికి వెళ్ళారా, అక్కడ ఏం జరిగింది అని బాగీ అడుగుతూ ఉంటే, అమ్మ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగిందమ్మా అని రాజుగారు అంటే, ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు అమ్ముకా అని బాగీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. కాదమ్మా మనోహరికి మేడపై నుండి కింద పడిపోయింది సార్, కాపాడారు, పక్కనే అమ్ము కూడా ఉంది అని రాజుగారు చెప్పడంతో, అవునా అమ్ముకైతే ఏం కాలేదు కదా, బుజ్జమ్మ బాగానే ఉంది కదా అని బాగే అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మకి ఏమీ కాలేదమ్మా, బాగుంది, నువ్వేమీ కంగారు పడకు అని రాజుగారు ఫోన్ పెట్టేస్తారు. ఏమైందే చెప్పవే అని కరుణ అడుగుతూ ఉంటే, మనోహరి కింద పడిపోయిందంట, అయితే ఎవరికి ఏమీ కాలేదు, అమ్ము కూడా పక్కనే ఉందంట అని బాగి చెప్పడంతో, చెప్పానా ఖచ్చితంగా ఇది ఆ మనోహరి కుట్రే, అమ్ముని కింద పడేయడానికి మనోహరి కుట్ర చేసి ఉంటుంది, ఆ దేవుడు ఉన్నాడే అందుకే దాని ప్లాన్ దానికే తిప్పికొట్టాడు, నేను చెప్పానా ఇదంతా ఆ మనోహరి కుట్రే అని కరుణ అంటే, అది కాదే బుజ్జమ్మ కూడా అక్కడే ఉంది, కానీ మనోహరి ప్లాన్ సక్సెస్ అయ్యి అమ్ముకి ఏదైనా అయి ఉంటే అని బాగి అంటుంది. ఏయ్ కాస్త నోరు ముస్తావా, అయినా కూడా ఇప్పుడు బుజ్జమ్మ జాతకం వల్ల ఆ మనోహరి కూడా ప్రాణగండమని మాట్లాడుతున్నావా అని కరుణ అంటే, అది కాదే అమ్ముకి ఏదైనా అయి ఉంటే అని బాగి అంటుంది. ఈ పిచ్చి జాతకాలని నువ్వు మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావేంటి, గా పంతులు ఏమైనా వీరబ్రహ్మేంద్ర స్వామ పోతులురా, లేకపోతే నువ్వు వాడి మాటలు నమ్ముతూ కూర్చున్నావు, నీతో గిట్ల కాదే, ముందురా ఆ పంతుల దగ్గరికి వెళ్దాము అని కరుణ అంటూ ఉంటుంది. అది కాదే నాకేమైనా పర్వాలేదు, పిల్లలకేమైనా అయితే నేను తీసుకోలేనే అని బాగి అంటుంది. రావే రా వెళ్దాం అని కరుణ చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, ఎక్కడికే వద్దే అని బాగి అంటూ ఉంటుంది. లేదు ఈరోజు మనం ఆ పంతుల్ని కలుస్తున్నాం అంతేరా, ఇంకేం మాట్లాడకు అని కరుణ బాగిని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఇక మనోహరి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని టెన్షన్ పడుతూ వాటర్ తాగుతూ ఉంటుంది. ఆర్ యు ఓకే మనోహరి అని బుజ్జమ్మ అరుంధతిలాగా మాట్లాడడంతో మనోహరి చాలా వణికిపోతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే గ్యాప్ ఇచ్చి, ఆంటీ మీరు ఎక్కడ కింద పడిపోతారో, మీకేమైనా కాళ్ళు చేతులు విరిగిపోతాయా అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని బుజ్జమ్మ అంటే, అవునంటీ మీరు కనుక ఆ పైనుండి కింద పడిపోయి ఉంటే ఖచ్చితంగా కాలు చేయి విరిగిపోయి ఉండేది అని అంజు కూడా చెప్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు మాత్రమే కాదు మెడ కూడా విరిగిపోయి ఉండేది అని ఆకాష్ అంటే, అప్పుడు అంటే వీల్ చైర్కే పరిమితమై ఉండేది అని అమ్ము ఆనంద్ చెప్తూ ఉంటారు. ఆపండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అమర్ అరుస్తూ, అయినా నువ్వు పైకెందుకు వెళ్ళావు మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటాడు. పైకి వెళ్ళిన వారు కిందికెందుకు దూకారు, ఈ వయసులో మీకు ఫీట్స్ చేయడం అవసరమా, వయసు అయిపోయింది కదా అని రాథోడ్ అంటాడు. నేనెందుకు ఫీట్లు చేస్తాను రాథోడ్, కాస్త ఊరుకుంటావా, యాదమ్మ అమ్ముని బట్టలు ఆరేయమని చెప్తే అమ్ముకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను, పొరపాటున స్లిప్ అయి పడిపోయాను అని మనోహరి చెప్తుంది. యాదమ్మ ఇదంతా నీ వల్లే, ఇక మీదట పిల్లలకి ఏ పని చెప్పకు, ఏదైనా సరే నువ్వే చెయ్యి అని అమర్ చెప్తూ ఉంటాడు. అలాగే సార్ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అని యాదమ్మ చెప్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి రెడీ అవ్వండి అని అమర్ చెప్పడంతో పిల్లలందరూ వెళ్ళిపోతారు. రాజుగారు మీరు తీసుకొచ్చిన భోజనం నిన్న అదిరిపోయిందనుకోండి, ఆ పాయసం గురించి వేరే చెప్పనక్కర్లేదు అని రాథోడ్ రాజుగారికి మాటలు చెప్తూ బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు.
నేను నీకు ముందే చెప్పాను కదా మనోహరి, జాగ్రత్తగా ఉండమని. చూడు ఎలా జరిగిందో అని చెంబా అంటూ ఉంటుంది. సమయానికి అమర్ వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. లేకపోతే ఈ పాటికే బాగి ఆ పిల్లని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ఉండేది అని మనోహరి అంటుంది. చూడు, సమయానికి అమర్ వచ్చాడు కాబట్టే నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. నేను గవ్వలు వేసి ముందే చెప్పాను కదా, నీకు ఈ కొత్త సంవత్సరంలో అసలేమీ బాగోలేదు అని. చాపకి అయితే నేర్పిస్తానని నువ్వే ముందుగా వాదించావు అని చెంబా అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను బ్రతికి బయటపడ్డాను కదా, ఇప్పుడు ఆ బాగి సంగతి చూడాలి అని మనోహరి అంటే, నువ్వు కాదు చూసేది, మొత్తం కూడా ఇక మీదట బాగీనే చేస్తుంది. నువ్వేమీ చెయ్యలేవు మనోహరి. ఆ బాగీకి డౌట్ వచ్చింది, అందుకే నిన్న తన ఫ్రెండ్ కరుణని ఇక్కడికి పంపించింది. ఈరోజు ఆ పిల్ల అరుంధతిని ఇంటికి పంపించింది. ఇప్పుడు ఆ పంతులు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటుంది అని చెంబా అంటూ ఉంటుంది. అయితే నేను బాగికి పెట్టిన భయం పోయిందన్నమాట అని మనోహరి అంటుంది. అవును, తనకు భయం పోయి నిన్ను భయపెట్టాలనుకుంటుంది అని చెంబా చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే గద్దని పిలిపించు చెంబా అని మనోహరి అంటే, ఎందుకు మళ్ళీ అమ్మపై దాడి చేయిస్తావా అని చెంబా అడుగుతుంటుంది. కాదు, ఆ పిల్లలి అరుంధతి మీద దాడి చేయిస్తాను అని మనోహరి అంటే, చిన్న పిల్ల కదా, అంత పెద్ద గ్రద్ద దాడి చేస్తే చచ్చిపోతుంది మనోహరి అని చెంబా అంటే, చచ్చిపోని, బాగి జీవితాంతం భయపడుతూ బ్రతకాలి. నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఆ అరుంధతిని చంపేశాను, ఈ పిల్ల అరుంధతిని కూడా చంపేస్తాను అని మనోహరి చెప్తుంది. పిల్లలు రెడీ అవుతూ ఉంటే ఆరు పాప వాళ్ళని చూస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ అమర్ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న తన చిన్నప్పటి ఫోటోని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది. వాష్రూమ్లో నుండి అప్పుడే బయటికి వచ్చిన అమర్, బుజ్జమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఈ ఫోటో ఎవరిదండి అని పాప తన ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. అంజు అక్కన ఇందులో ఉన్నది, చెప్పండి, మాట్లాడండి అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, అది నా చిన్న కూతురు ఫోటో అని అమర్ చెప్తూ ఉంటాడు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఉంది అని పాప అడుగుతూ ఉంటే, తను ఊరెళ్ళింది అని అమర్ చెప్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తుంది అని ఆరు పాప అడుగుతూ ఉంటే, ఏమో తెలీదు అని అమర్ చెప్తాడు. అదేంటి, ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఉండడం ఏంటి అన్నట్లు ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకరు ఉండేవారంట కదా, ఇప్పుడు ఆవిడెక్కడా అని ఆరు పాప అడుగుతూ ఉంటే, తను కూడా ఊరెళ్ళింది అని అమర్ చెప్తాడు. తనెప్పుడు వస్తుంది అని ఆరు పాప అంటూ ఉంటే, ఏమో తెలీదు అని అమర్ అంటాడు. ఎందుకు తెలీదు అని పాప అడగడంతో, ఆ ప్రశ్నకి సమాధానం 5 ఏళ్లుగా నేను బ్రతుకుతున్నాను అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్కలు అన్నయ్యలు మిస్సమ్మ గురించి చాలా బాగా చెప్తూ ఉంటారు. నాకు ఆవిడని చూపిస్తారా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. అమర్ కుప్పకూలి బాధపడుతూ ఉంటే, మిస్సమ్మ ఫోటో బీరువాలో ఉంది కదా, ప్లీజ్ అండి చూపించండి, ఎలా ఉందో నాకు తెలియాలి, చూపించండి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ లేని తనని ఎందుకు చూపించాలి, ఎలా చూపించాలి అని అమర్ అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, నాకు చూడాలని ఉంది, చూపించండి, నేను బుజ్జమ్మని అడుగుతున్నాను, అరుంధతిని అడుగుతున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉండడంతో ఇక అమర్కి ఆరు గుర్తుకొస్తూ ఉంటుంది. వెంటనే అమర్ బీరువాలో ఉన్న బాగి ఫోటోని తీసుకువచ్చి పాప చేతిలో పెడుతూ ఉంటాడు.